మండల కేంద్రమైన దుర్గి మెయిన్ రోడ్ సెంటర్ ట్రాఫిక్ కంట్రోల్ లేక వాహనాలు రాకపోకలతో రద్దీ ఏర్పడుతోంది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించడంలో విఫలమైనట్లు ప్రజలు అనుకుంటున్నారు. పోలీసుల వారు ట్రాఫిక్ కు సంబంధించిన నియమ నిబంధనలను వాహనదారులు గాని దుకాణదారులు గాని పాటించడం లేదని చూపర్లకు కళ్లకు కట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా చిల్లర కొట్లు, కూరగాయల షాపులు, టిఫిన్ మరియు టీ సెంటర్లు, మటన్ మరియు చికెన్ షాపులు సరిహద్దులను మించి ముందుకు వచ్చాయి. పర్మిషన్ లేకుండా నాయకులు ఫ్లెక్సీలు రోడ్డుకు ఇరువైపులా పెట్టడం ఎక్కువైపోయింది. గ్రామ సర్పంచ్ గాని, సెక్రటరీ గాని, పోలీసులు గాని వాటిని తొలగించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. భద్రత లేని ప్రయాణం ప్రమాదకరమని తెలిసినా ప్రజానికం మాత్రం బ్రతుకు తెరువు కోసం కూలి పనులకు, ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా పలు వాహనాలపై పర్మిట్ కి మించి ఎక్కి ప్రయాణం చేయటం మనం నిత్యం చూడటం గమనార్హం. అదేవిధంగా మహనీయుల విగ్రహాలు కనబడకుండా కూరగాయల షాపులు, పండ్ల షాపులు, టిఫిన్ సెంటర్స్ చుట్టుముట్టాయి. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకోకుండా బాధ్యత గల అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకున్నారు. బస్సు షెల్టర్ల వద్దనే ఆర్టీసీ బస్సులు ఆగటానికి ఆర్టీసీ బియ్యం చొరవ తీసుకోవాలని ప్రజలు సూచించారు. వెంటనే భద్రతా అధికారులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.